ఆకలి, లోటు, దాహపు పోటు, యేసుకి చోటు. 18వ సామాన్య ఆదివారంలో మనకు యేసు ప్రభు శారీరక ఆహారము నుండి నిత్య జీవమైన ఆహారం వైపు పయనించమని, తానే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమని తెలియచేస్తున్నాడు. మరి ఎడారిలో ఇశ్రాయేలు ప్రజల వలె మనం కూడా శారీరక ఆహారం కోసం వెంపర్లాడుతున్నామా? అవసరమే అయినప్పటికీ నిత్య జీవమైన క్రీస్తు కోసం పరితపిస్తున్నామా? ఎలా చేయగలం? 2వ పట్టణంలో భక్త పౌలుడు ఎఫెసీయులకు రాస్తూ మన మేధస్సును, మన హృదయాలను పరలోక సంబంధ, పరిశుద్ధ సంబంధ, సత్య సంబంధ విషయములపై పెట్టమని మనకు బోధిస్తున్నాడు. తద్వారా ఆకలి లోటును, దాహపు పోటును యేసుకు చోటివ్వడం ద్వారా